ఒకప్పుడు 15 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్ల పెరిగే వరకు గూడా ఎలా అంటే బయటకు వెళ్లి తిరిగి వచ్చేదాకా కూడా తల్లిదండ్రులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా పాట్నాలో నిన్నేం జరిగిందో తెలుసుకుంటే నిజంగా మనసు చాలా బాధేస్తుంది. 8 ఏళ్ల బాలికను చాక్లెట్ ఇస్తా రా అంటూ 17 ఏళ్ల యువకుడు పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పాపం దానికేం తెలుసు, అత్యాచారం చేసింది కాకుండా ఈ విషయం బయటికెళ్ళి ఎక్కడ చెప్తుందో అన్న భయంతో హత్య చేసేశాడు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? అంతటితో ఊరుకోకుండా తన తల్లికి సమాచారం ఇస్తే తల్లి మందలించాల్సింది పోయి, పోలీసులకు అప్పగించాల్సింది పోయి తల్లేం చేసిందో తెలుసా? ఆ బాలికను ఒక మూటలో కట్టి ఎక్కడో వదిలేసిందంట. వదిలేసేసరికి తల్లిను, ఈ కొడుకు ఇద్దరు కలిసి అలా చేశారు. అయితే 2 రోజుల తర్వాత ఎక్కడో స్మెల్ వస్తుంది ఏంటి అని ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు పోలీసులకు కంప్లెయింట్ ఇస్తే, పోలీసులు రంగంలోకి దిగి అసలు ఏం జరిగింది ఏంటి అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఇగో ఈ భాగవతం అంతా బయటకొచ్చింది. చూడండి, తల్లిదండ్రులు ఈ విధంగా సపోర్ట్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, లోపల ఉన్నాడు. తర్వాత బయటకొస్తాడు, ఇంకొకటి చేయడా? మరి ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే ఆలోచించండి. అయితే ప్రస్తుత కాలంలో 15, 20 మంది బాలికలను పెంచొచ్చు గానీ, ఒక బాలుని పెంచడం ఎంత సమస్యాత్మకంగా మారింది అనేది ఇగో ఇలాంటి ఉదంతాలు చూస్తే చెప్పొచ్చు.